ఆధార్ కార్డులు లేక ఏ సంక్షేమ పథకాలు అందని నిరుపేదలుగా ఇప్పటికీ ఉన్నారని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా కలెక్టర్ కార్యాలయానికి 2 కిలోమీటర్ల దూరంలోనే 5వ డివిజన్ వైకుంఠపురం గిరిజన కాలనీలో ఉండడం బాధాకరమన్నారు. సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులు వైకుంఠపురం గిరిజన కాలనీలో పర్యటించారు. స్థానిక ప్రజలతో కలిసి డివిజన్లోని సచివాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. తక్షణమే జిల్లా కలెక్టర్ వైకుంఠపురం గిరిజన కాలనీ సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఈ సందర్భంగా కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ నెల్లూరు నగర నాయకులు కత్తి శ్రీనివాసులు, ఎం చిరంజీవిలు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కార్యాలయానికి అతి సమీపంలోని నెల్లూరు సిటీ 5వ డివిజన్ పరిధిలో ఉన్న వైకుంఠపురం గిరిజన కాలనీలో సమస్యలు పరిష్కారం కాక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణకు కార్మికులను కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి నెల్లూరు నగర నాయకులు కె ఏమేలు, ఐద్వా, నెల్లూరు నగర కార్యదర్శి కత్తి పద్మ, స్థానిక నాయకులు మట్టిపాటి శ్రీనివాసులు, అబ్బన్న, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరు సిటీ 5వ వార్డు పరిధిలో అందరికీ తెలుసు. నెల్లూరు నగరంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరన్నా చనిపోతే వెంటనే బోడిగోడ తోటకి తీసుకెళ్తాం. పెన్నా నదికి ఆనుకో ఉన్నటువంటి బోడిగోడ తోట శ్మశానానికి ఆనుకో ఉన్నటువంటి కాలనీ వైకుంఠపురం గిరిజన కాలనీ. ఈ వైకుంఠపురం గిరిజన కాలనీలో సుమారు 300 నుంచి 400 పైగా కేవలం గిరిజనులు, యానాదుల కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళ యొక్క జీవన స్థితిగతులు చూస్తే నిజంగా ఇంకనూ కూడా అభివృద్ధి చెందిన సమాజంలో ఉన్నావా లేదా ఇంకా ఇంత తీవ్రమైన వెనుకబాటుతనం ఉందా అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చిత్తు పేపర్లు ఏరుకునేవాళ్ళు, పాచి పనులు చేసుకునేవాళ్ళు, రిక్షాలు దొక్కునేవాళ్ళు, కాలవల్లో పూడికలు తీసేటటువంటి వాళ్ళు అత్యంత నిరుపేదలుగా పేదరికంలో జీవిస్తున్నటువంటి ప్రజలు మనకి అక్కడ కనపడతారు. మేము ఒకటే చెప్తున్నాం, కలెక్టర్ గారు మీరు తక్షణమే వైకుంఠపురం గిరిజన కాలనీని సందర్శించండి. దేనికి కోరుతున్నామంటే ఈ మధ్యనే సంతపేటలో ఒక ఇళ్ళు పడిపోయి అక్కడ ఇరుక్కుంటే మొత్తం ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ యంత్రాంగం, స్వయానా కలెక్టర్ గారు కూడా అక్కడ చేరుకొని కూలిపోయిన తర్వాత సందర్శించారు. మేము ఒకటే చెప్తున్నాం, వైకుంఠపురం గిరిజన కాలనీలో 40 ఇళ్ళు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గిరిజనులకి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆ రోజు కట్టినటువంటి హౌసింగ్ ఇళ్ళు పురాతన శిథిలావస్థకి చేరుకొని స్లాబు పెచ్చులూడి పడుతూ కూలిపోయేందుకు 40 ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఆధార్ కార్డులు లేని మనుషులు, ఆధార్ కార్డులు లేక అనేక మంది ఏ రకమైన సంక్షేమ పథకాలు అందక, రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు. వాళ్ళు అర్హులంటే నిజమైనటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి అర్హులు, వారికి ఈరోజు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందడం లేదు. అందుకని కలెక్టర్ గారు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వైకుంఠపురం గిరిజన కాలనీని సందర్శించాలి. 5వ డివిజన్లో వైకుంఠపురం అనేది 40 ఏళ్ల క్రితం ఏర్పడింది. ఆ 40 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్న గిరిజనులు 40 ఏళ్ల క్రితం ఏర్పడినప్పుడు ఏ విధంగా ఉన్నారో ఈరోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మెరుగైతే లేదు. ఇల్లు ఆ రోజు కట్టించిన ఇల్లు పెక్కులుగా ఊడి కింద పడిపోతూ, స్లాబులు ఇల్లు అయినా కానీ వర్షపు నీళ్ళు కిందకు దిగుతూ నానా ఇబ్బందులు పడుతున్న గిరిజనులు అదొక భాగం అయితే, డ్రైనేజీలు కట్టగా లేక ఆ డౌన్లో డ్రైనేజీ వాటర్ ఇళ్లల్లోకి జొరబడి అక్కడ ఉండలేక వాళ్ళు ఏరే ఇళ్లల్లోకి అద్దెకు పోయే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అది ఎవరికి అది మంత్రి గారు కూడా వచ్చి పర్యవేక్షించి మేము చేస్తామండి, ఈ డైన్ను ప్రాబ్లం మొత్తం తయారు చేసి ఇస్తామని చెప్పిపోయారు. అయినా ఇంతవరకు లేదు. ఆయన చూసిపోయి కూడా 3 నెలలు అయింది, ఇంకా దాని గురించి లేదు. రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు చెప్పండి. ఎక్కడెక్కడో అడవుల్లో ఎక్కడెక్కడో గిరిజనులకి ఆధార్ కార్డులు లేవని, వాళ్ళకి లేవని చెప్పి ఆడకపోయి మనం వాళ్ళకి ఆధారాలు తయారు చేయాలనుకుంటున్నారు. నెల్లూరు సిటీలో 5వ డివిజన్ పరిధిలో ఉన్న గిరిజనులకు ఎంతోమందికి ఆధార్ కార్డులు లేవు. దీని గురించి ఏందనేది మనకు పాలకవర్గం, మన కలెక్టర్ గారైతేమి, మన ఎంఆర్ఓ గారైతే వీళ్ళందరూ కూడా దాని గురించి పట్టించుకొని వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, తర్వాత వచ్చి కుల ధృవీకరణ సర్టిఫికెట్లు అవి లేవు కొన్ని.
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు. ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.